హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో అయితే ఫ్రైడేలో ఏం జరిగిందో అది మనకు చూపిస్తున్నారు నాకు సార్. దానికి సంబంధించి ఒక టాస్క్ అయితే పెట్టారు, ప్రమోషన్ టాస్క్. ఆ టాస్క్లో గేమ్ బిర్యానీకి ఎన్ని మసాలాలు కావాలో అది తెచ్చేయమన్నారు. అక్కడ డెమోను రీతు 2 బ్యాచ్ల తరఫున, రీతు కాదు మాధురి గారు 2 బ్యాచ్ల తరఫున ఆడుతున్నారు. డెమోన్ వాళ్ళు గెలిచారు. బిర్యానీ వచ్చింది, థమ్స్అప్లు వచ్చినాయి. మేడం అందరూ వాళ్ళ బ్యాచ్ ఇప్పుడు భరణి గారు ఏ బ్లూ టీమ్ అయితే అన్నాడో వాళ్ళు కూర్చొని తింటూనే ఉండారు. ఆల్రెడీ కింద కూర్చొని మాధురి వెళ్ళింది ప్లేట్ తీసుకొని. ఆ ముందెనక జరిగింది, తర్వాత ఎట్లా జరిగిందో కాదు, కానీ ప్లేట్ తీసుకొని అక్కడ నిలబడ్డప్పుడు ఉండండి ఒక్క నిమిషం, బ్లూ టీం వాడికి పీస్ లేదు, మళ్ళీ వచ్చి పెడతాను మాధురి గారు అని కూడా అన్నాడు భరణి. ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే ప్లేట్ తీసుకొని పెట్టమని వచ్చినప్పుడు ఆ మనిషిని అక్కడ నిలబెట్టి కూర్చొని ఆల్రెడీ తింటున్న పర్సన్స్ కొట్టించడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. భరణి గారు మరి ఏ ఆలోచనతో ఆ మాట అన్నాడో కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఉండండి మాది వాళ్ళ పీసులు వేసి వస్తానంటే వాళ్ళు తింటున్నారు, అక్కడ ఆల్రెడీ తింటున్నారు. తినేవాళ్ళకి పీసులు వేస్తాను మీరు ఉండండి అనే మాట ఎక్కడిది? కరెక్ట్, అది ఫుడ్ కాడ అవమానించినట్టు కదా. అది ప్లేట్ తీసుకొని నిలబడింది అక్కడ వచ్చి. మరి ఉండు మాదిరి, సరే ఉండు సిస్టర్ ఉండు వస్తున్నానంటే సరిపోయేది. ఉండు మళ్ళీ వచ్చి పెడతాను నీకు, వాళ్ళకి పీసులు వేసి వచ్చి అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంత ఇరిటేషన్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా మనిషికి. ఫుడ్ దగ్గర కూడా ప్లేట్ పట్టుకొని నిలబడ్డప్పుడు ఆ మనిషిని అక్కడ నిలబెట్టి ఆల్రెడీ తినేవాడికి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టమైంది భరణి గారు. దానికి మాధురి గారు కోపం వచ్చి సైలెంట్గా వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ పీస్ వేసి మళ్ళీ వచ్చి భరణి గారు ఏది, మాధురి గారు ఏది, మాధురి ఏంటండి వెళ్ళారంటే నాకు ఆకలి లేదనంటే చిన్నదానికి కూడా ఏంటండి మీరు అన్నాడు. చిన్న విషయం అది, ఫుడ్ దగ్గర చిన్న విషయం, అది చిన్న విషయం కాదు. అది ఆయన చిన్న విషయం అయ్యి ఉండొచ్చులే. చిన్న విషయం దగ్గర అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. భరణి గారు ఏదో చెప్పుకుంటారు జవాబు, మాధురి గారు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో దివ్య ఎందుకు తూ అంటే ప్రధానికి ముద్దూరిపోద్ది మధ్యలో. భరణి గారు మాట్లాడినదే అసలు ఒక్క నిమిషం ఏంది ఒక్క నిమిషం ఎవరు చెప్పమన్నారు? దివ్య రేజుని ఎవరు అడిగారు అక్కడ? కెప్టెన్గా నువ్వు చెప్పాను, ఎవరైనా అడిగారు అక్కడ? అందుకు మాధురి గారు నువ్వేం చెప్పని అవసరం లేదు, ఆయన అడిగాడు నేను చెప్పుకుంటున్నాను, నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదన్నది. కెప్టెన్గా నేను చెప్తున్నా. ఏంది కెప్టెన్గా చెప్పేది? ఏ విషయంలో చెప్పాలి? నీ దగ్గరకు వస్తే వాళ్ళిద్దరు పెద్ద గొడవ రప్స్ చేసుకుంటే అప్పుడు కెప్టెన్ దూరి ఏదో సానుకూలపరచాలి. అంతేగాని భరణి గారు ప్రతి దాంట్లో దూరిపోతుంది. ప్రతి దాంట్లో ఏ విషయమైనా సరే అసలు భరణి గారిని నేను నిలబెట్టి ఏంటి మీరు అసలు ఏంటి భరణి అని అడుగుతుంది. అన్నయ్య పోయింది, ఏంటి భరణి నాకు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేస్తావు లేదా? అంత హుకుం జారీ చేస్తుంది భరణి గారి మీద. ప్రతిదానికి ఈ విషయమే కదా, ప్రతి ఒక్క దాంట్లో కూడా భరణి గారి తరఫున నేను మాట్లాడి వెళ్తుంది. ఫస్ట్ భరణి గారు శ్రీజ ఎంటర్ అయినప్పుడు కూడా గౌరవ్ ఏం మాట్లాడాడు? భరణి గారికి మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ గేమ్ గురించి అని, ఇది సరి చేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన సరి చేసుకుంటాడో లేదో, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చుకుంటాడో భరణి గారు ఇచ్చుకుంటాడు కదా, చెప్తుంది గౌరవ్ కదా. వచ్చి నేను మాట్లాడతానంటదే, దాన్ని అక్కడ కట్ చేశారు. లోపలికి వెళ్ళాక నన్ను ఎందుకు మాట్లాడినారు మీరు అంటది, నన్ను ఎందుకు మాట్లాడినంటది. నీది కాదమ్మా ఆయన నాకు చెప్తున్నాడని భరణి అంటుంటే ఆ గేమ్లో నేను ఉన్నాను, ఆ పొజిషన్ నేను ఉన్నాను అంటదే. అప్పుడు ఆయన ఇసు పుట్టి వెళ్ళిపోయి నువ్వేం మాట్లాడక వెళ్ళని తనుజతో చెప్తున్నాడు. అది దాన్ని కలుగు చేసుకుంటుంది, నువ్వు చెప్పు తనుజ అని. ఇదే భరణి గారు చేసే తప్పు. ఇంకా సేఫ్ గేమ్ అనేది భరణి గారు వదలటలేదు. ఫస్ట్ నుంచి కూడా ఇదే బడి. ఆయన ఏదన్నా అనుకుంటే ఎవరైనా చెప్పాలంటే కూడా తనుజకి ఏమైనా చెప్పినట్టు ఏమని తనుజకి ఇది చెప్పవా? ఎందుకంటే తనుజ ఊరికే కోపడితే అర్థం చేసుకోదు, దివ్య అర్థం చేసుకుంటుంది, ఈ మాటలు మాట్లాడతాడు. అది కరెక్ట్ కాదు కదా. తనుజ అని చెప్పమంటే తనుజ ఏమంది, నాది కాదు నాన్న నేను చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది, మీరే వెళ్ళి చెప్పండి అప్పుడు బాగా అర్థమవుతుంది అని చెప్పింది. తప్పుకుంది. ఇది భరణి గారు చాలా మానాలి. ఎందుకంటే దివ్య ఉండే భరణి గారి గేమ్ కూడా స్పాయిల్ అవుతుంది. ప్రతి దానికి దూరిపోవటం నేనే మాదిరి ఒక చపాతీ అడిగినందుకు అంత గోల పెట్టేశారు. మరి బాక్స్ నిండా 6-7 చపాతీలు దాచి భరణి గారికి పెడుతున్నారు. మరి అది అందరూ ఫుడ్ కాదా? అందరూ హౌస్ మేట్స్ అందరికి సంబంధించిన ఫుడ్ కదా. మరి ఒక్క చపాతీ ఎక్కడ 6-7 చపాతీలు దాచిపెట్టి పెట్టేది ఎక్కడ? గుడ్లు దాచిపెట్టి పెడుతుంటారు అక్కడ. అందరికి ఒక్కొక్కరికి 7 గుడ్లు రాగా ఇంకా 7-8 గుడ్లు మిగులుతాయి అంట. అవేం చేస్తున్నారు? అవన్నీ కూడా వీళ్ళందరికి ఇచ్చి మ్యానిపులేట్ చేసుకొని పక్కన పెట్టుకుంది అందరూ. మాధురి మంచిది, దివ్య మంచిది అందరూ ఎందుకంటున్నారు? ఇందుకే వాళ్ళ కూరలు ఎక్కువ వేస్తుంటుంది, అందుకు వంట దగ్గర నుంచి బయటికి రాదు, అందరిని మ్యానిపులేట్ చేయడానికి. ఇక్కడైతే దివ్యదే తప్పు, ఖచ్చితంగా మధ్యలో ఎంటర్ అవడం తప్పు. అందుకని తనుజ ఏమంది, నాన్న నీ ఆట అది, నీదే అది, మీరు మాట్లాడండి. అసలు దివ్య మధ్యలో ఎవరు అసలు ఎందుకు వచ్చింది? సీరియస్ చెప్తున్నానన్న, అది కొంచెం కరెక్ట్ కాదని తనుజ కరెక్ట్గా చెప్పింది ఆయన భరణికి. ఇంకా చెప్పాలి కూడా, పిల్ల చేత చెప్పించుకుంటున్నాడు, ఇంకా చెప్పాలి. అంతవరకు అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమోలో దబిడి దిబిడే ఒక్కొక్కళ్ళకి, మామూలు దబిడి దిబిడి కాదు.
ఏం అడగాలని మనం అనుకున్నామో హౌస్ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కానీ ఇద్దరు చేతులు కలిస్తేనే చప్పుడు అన్నట్టు ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరిని తిట్టాలి కదా, ఇద్దరిని బయటకు పంపిస్తే ఇద్దరు వదిలిపోయింది కదా. ఒక్కడే తిట్టమైంది. ఇప్పుడు రీతు డెమాన తిడుతున్నాడు, డెమాన కత్తిగుచ్చాడు, సంజన కత్తిగుచ్చాడు, కళ్యాణి కత్తిగుచ్చాడు, ఇమ్మాన్ని కత్తిగుచ్చారు. ఓకే, డెమానికి ఎందుకు కత్తిగుచ్చాడు? అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రీతుతోటని. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడు కనపడుతుంది, కానీ అంతకు దారి తీయటానికి ప్రయత్నం చేశాను. రీతుని ఎందుకు అంటలేదు? రీతు చెప్తున్నాడు ఏమని, చిన్న విషయం అక్కడ ఏంటి, నామినేషన్లో మాధురి నామినేట్ చేసిందంట రీతుని, ఆయన డెమాన్ మాట్లాడాడంట. నన్ను నామినేషన్ చేస్తే నువ్వు పోయి మాధురి పక్కన కూర్చొని మాట్లాడతావా? ఇదే విషయం. లేదు నాతో బాగా మాట్లాడిద్ది, నన్ను నాన్న నా కన్నా అంటది, అందుకే మాట్లాడుతానంటే నీకు ఎంత నేనంటే ఇది లేదు అని అదే రభస ఇసురు పుడితే ఎవరైనా అట్ట చేస్తారు. చెప్పేది వినిపించుకోకుండా నన్ను వదిలే, నీ పాటు నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వెళ్తుంటే అట్లా కాదురా చెప్తే అనిపోయిందని ఇట్లా ఆగితే దాని మీద పడింది. ఆ పిల్ల వెనకపోవడం వల్ల కదా జరిగింది. మరి రీతుని ఎందుకు అనరు? రీతు చేస్తే చేపట్టే కదా డెమాన్ అంత చర్య తీసుకున్నాడు, అంత చనువు తీసుకున్నాడు. మరి రీతుని అన్నారు కదా, డెమాన్ ఎందుకన్నా? రీతు తప్పు అయితే నడతం తప్పు అనిపిస్తే రీతు వెంటనే ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు డెమాన్ అని ఎందుకు అరగలేదు? అందరి మీద అరుస్తుంది కదా, డెమాన్ మీద ఎందుకు అరగలేదు? ఇక్కడ నాకు సార్ అడుగుతుంది, డెమాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి అడుగుతున్నాడు, వాళ్ళ బాండింగ్ల గురించి, వాళ్ళ గొడవల గురించి నిజంగా చూసేవాడికి ఎట్లా ఉంటుంది అంటే ఇద్దరు బయట అయితే సరిపోయేది అనిపిస్తుంది. ఆ విధంగా కొట్లాడుతున్నారు ఇద్దరు, చిన్నదానికి పెద్దదానికి. పద్దాక బాత్రూమ్ల వాళ్ళే, లివింగ్ రూమ్లే, రోజు రూమ్లే, బయట వాళ్ళే, గార్డెన్లే, అన్ని చోట్ల ఆడుతారే గొడవ. మళ్ళీ ఇంకో విషయం, ఈ గొడవ జరుగుతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే సమయంలో తనుజ అందరూ తొంగి చూస్తున్నారు, సంజన అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు డెమాన్ కరెక్ట్ కదా, అది ఎందుకు అట్లా చేస్తున్నావు రైట్ అని ఎందుకు అనలేదు? అదంతా అయిపోయి డెమాన్ బయటకు వచ్చినాక అప్పుడు మాధురి అడిగింది ఏందని, అప్పుడు బయట నుంచి వచ్చి నీతో కూర్చొని మాట్లాడినందుకు గొడవ ఆడుతుందని. అంటే అది కరెక్ట్ కదా నాన్న, పోనీ వదిలే, దాన్ని మాట్లాడొద్దంటే తను మాట్లాడవాక నాతోటి అన్నది. మరి ఇద్దరు తప్పున్నప్పుడు ఇద్దరు అనాలి కదా. ఆ ఒక్కదాన్ని డెమాన్ ఒక్కనే బయటకు పంపించడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లా. మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్, కళ్యాణ్ కత్తిగుచ్చాడు. ఎందుకు కత్తిగుచ్చాడు? అక్కడ రేషన్ మేనేజర్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూడాల్సింది తనుజ. ఎవరికి ఏం కావాలన్నా, ఎవరికి ఏం వద్దన్నా, మిగిలిన తగ్గిన సర్జేసి వారం అంతా చేయాల్సింది తన బాధ్యత. ఎవరిని అడిగినా కానీ లాస్ట్ డెసిషన్ అమ్మాయి తీసుకోవాలి, అది రూల్ అక్కడ ఉంది. దానికి ఈయన బెండకాయ వద్దు, అదొద్దు, దాన్ని హుకుం జారీ చేస్తున్నాడు కూర్చొని స్టైలిష్గా. ఎవరు? కళ్యాణ్ బాబు గారు. దానికి కోపం ఉంది తనుజకి. నువ్వు మామూలుగా మాట్లాడు, నువ్వేంది ఆర్డర్లు పాస్ చేస్తున్నావు అంటే, నేను హౌస్ మేట్ అయితే క్వశ్చన్ చేయొచ్చు, తప్పలేదు. ఆర్డర్ ఏదైనా సజెషన్ చెప్పవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆర్డర్లు పాస్ చేస్తే ఊరుకోరు అక్కడ. ఆర్డర్లు పాస్ చేయడానికి తనెవరు? మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ ఎట్లా నేను పెద్ద వస్తుంది కాదు కదా అక్కడ ఆర్డర్లు పాస్ చేయడం. అందుకే నాకు సార్ అడిగింది, ఆర్డర్లు పాస్ చేసేది ఏమైనా ఉందా దివ్య అని అడిగింది. అందుకే అక్కడ తనుజే రైటు. అతనే కలుగు చేసుకొని వారం అంతా ఏం ఇరిటేషన్ చేస్తున్నాడంటే ఉల్లిపాయలు దొంగతనం చేస్తాడు. ఉల్లిపాయలని మళ్ళీ పాప రేషన్ మేనేజర్ అంతా ఆమెనే అడిగేది. ఉల్లిపాయలని మీద గోల దాచిపెట్టేసి తర్వాత కొంత దొంగతనం చేసి రీతుకి ఇస్తాడు. ఇవన్నిటికీ చాలా ఇరిటేషన్ చేశాడు మా తనుజాన్ని కూడా, చాలా ఇరిటేషన్. ఆ కచ్చాన్ని తీసుకుంది అక్కడ కోపం తనుజతోటి. అది దివ్య చెప్తుంది, వారం అంతా ఇరిటేషన్ చేశాడు, అందుకు తనుజ అంత కోపడింది. తనుజ తప్పేం లేదు అక్కడ. తర్వాత సంజన ఒక కత్తి పొడిచాడు. సంజన ఏమైనా అనేటప్పుడేమో నాకు తెలుగు అర్థము తెలియదు అంటది. ముందు అనేసి తెలియదు, అందుకే అనేసాను, తెలిస్తానను అంటది. అయితే నామినేషన్లోకి వచ్చిందంటే సంజనకి ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడ లేని మాటలు వచ్చేస్తాయి. ఏమంటుందో కూడా తెలియకుండా అవుతుంది. బుర్రలేదు అంది సుమన్ని, ఏం మాట్లాడింది తెలుస్తుందా అంటది. నేను వాస్తవానికైతే సుమన్ గారు మాట్లాడాల్సిందే సంజన మాట్లాడింది అక్కడ. సుమన్ బాత్రూమ్ బాగలేదని సంజన క్వశ్చన్ చేసింది అక్కడ. మరి సుమన్ తరఫున వాదన చేసినప్పుడు అప్పుడేమనాలి? సుమన్ కెప్టెన్ గారు నీ తరఫునే కదా నేను వాదన చేసి చెప్పాలి కదా, కాకుండా తక్కువలో కెప్టెను నీకు బుర్రలేదు అని అనేటప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వే 420 నేను రాబిన్ హుడ్ అన్నాడు సుమన్. అప్పుడు తర్వాత ఏముంది, అసమర్థ కెప్టెన్ అంటే దానికి మాదిరి అంది. అసమర్థ కెప్టెన్ ఏంటంటే తెలుగు రాదంటది కానీ అన్నీ అనేస్తుంది, తర్వాత తెలుగు రావట్లేదు అంటది అన్నాక అక్కడ మాదిరి అంతటి తాగాల్సింది. ఏమన్నారు మీరు, మీకెందుకు అన్నప్పుడు హూ ఆర్ యూ షటప్ అనేది ఎక్స్ట్రా లాజ్ అయిపోయింది మాధురికి. అటు ఎక్స్ట్రా మాట్లాడకూడదు కదా, అందుకు మాధురిని కూడా నాకు అరుస్తుంది. అది కరెక్ట్ కదా, ఆమెకు అనవసరం విషయం అది. షటప్ హూ ఆర్ యూ అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆమె అసలే ప్రెస్టేషన్ నుండి ఏదో అనేస్తుంది సంజన, నామినేషన్ ఉంది కాబట్టి. ఈమెకెందుకు మధ్యలో కలుగు చేసుకొని అంటాం, అది కరెక్ట్ కాదు. మాధురి గారిని కొంచెం గద్దించడం కరెక్టే. నెక్స్ట్, ఇమ్మానులు కత్తి ఎందుకు పోసాడంటే అన్ని మాటలు సంజన వాళ్ళ అమ్మ అంటుంటే కెప్టెన్గా ఉన్న ఇమ్మానులు ఏం చేస్తున్నాడు
ఎందుకు వారించలేదు, ఎందుకు ఇది తప్పని చెప్పలేదు, ఎందుకు కరెక్ట్ చేయలేదు అనేది మళ్ళీ దిగిందనమాట. ఇది చిన్న చిన్న గొడవలని కూడా ఇవన్నీ కూడా వరుసనే కోటింగ్ ఇస్తూ ఉన్నారు. రాముకు కూడా కోటింగ్ ఇచ్చారంటే, రాముకి ఏమి ఇచ్చారంటే ఆ కెప్టెన్ టాస్క్ ఒకటి ఇంకోటి ప్రతి గొడవ జరుగుతుంది అనుకో సైలెంట్గా పోయి చేతులు కొట్టి నిలబడతాడంట. పోయిసారి తను చెప్పింది చూడు, ఏమైనా గొడవ పడుతుంటే సైలెంట్గా వచ్చి నిలబడతాడని. అది ఇప్పుడు గమనించి ఇప్పుడు వీడియో చూపించాడంట. ఏమైనా కొట్లాడుకుంటా అనుకో వినాలన్నట్టు మనం బయట కొట్లాడుకుంటే ఏందో అన్నట్టు నిలబడతాం చూడు, అట్లా నిలబడతాడంట అక్కడ. అదే నాకు సార్ వీడియో చూపించాడంట. ఏం చేస్తున్నావు రాము అని నిలబడి చూపించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడంట. ఎందుకు వచ్చావు, ఎందుకు నిలబడి చూసావు, ఎందుకు వెళ్ళావు అని వీడియో చూపించి మాట్లాడాడంట. అక్కడ ఏమైనా తప్పు అనిపిస్తే నీకు మాట్లాడాలి కదా, ఎందుకు నిలబడ్డావు అక్కడ అని రాము నడిచారంట నాకు సార్. ఇది మనం చూపించలేదు కానీ ప్రోమోలో అది కూడా జరిగిందంట. వీళ్ళకైతే ఫుల్ కోటింగ్ ఇది పడింది. మీరేమంటారు, కరెక్ట్గా పాయింట్లో కోటింగ్ పడింది అందరికీ, లేదా ఇంకెవరికన్నా ఇంకే విషయాలన్నా కోటింగ్ పడాలనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.